A. B ఏంటి? ఎల్బో హ్యాండ్స్ 10 to 11 12 ఉంది 13. ఓకే. C ఏంటి? 3/4 3/4 ఎంత? 14. ఓకే. నెక్స్ట్ D. ఫుల్ హ్యాండ్ ఏంటి? 20 to 22 20 to 22 24. ఓకే. ఓకే మేడం ఇప్పుడు మనకి చేతి యొక్క బాటమ్, చేతి యొక్క పొడవు ఎంత ఉందట? ఫస్ట్ పొడవు మొత్తం పెట్టేసుకుందాం. 4 రకాల హ్యాండ్స్ ఏదో ఒకే దాంట్లో చూపించాలి. పొడవు ఎంత? 24. పొడవు ఎంత? 24. అయితే ఇక్కడ బాటమ్ ఎంత ఉంటది? 6 ఉంటది. 6 ని 1/2 చేస్తే ఎంత వస్తది? 3 ప్లస్ 1 4 లేదా 3 పెట్టేసుకోండి. ఎందుకు 3. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 3/4 3/4 ఇటు నుంచి వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. ఇక్కడ చుట్టుకోవాలి ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. 8 లో సగం చేస్తే ఎంత? 4. నెక్స్ట్ ఎల్బో హ్యాండ్స్ 11 అనుకున్నాం. 10 or 11. ఇక్కడ ఎంత ఉంటుంది? 13 10 ఉంటుంది. ఓకేనా? 10 ను ఆఫ్ చేస్తే ఎంత? 5. నెక్స్ట్ హాఫ్ హ్యాండ్స్ 6 అనుకున్నాం. ఎంత? 6 ఉంటారు. లేదు 5 ఉంటుంది. 5 అండ్ హాఫ్ అది చెప్పుకోండి. 5 అరకు ఇక్కడికి ఏం తగ్గదు. ఎందుకంటే అప్పటి ఇక్కడ లా ఉంటుంది, ఇక్కడ పన్ను ఉంటుంది. మనకి ఇక్కడ లా ఉంటుంది, గిడవసరికి కొంచెం ఓకేనా? నెక్స్ట్ ఈ 5 ఇంచెస్ కన్నా 2 ఇంచెస్ ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలంట? 2 inches 7 ఓకే. ఇంచెస్ మైనస్ చేసేసి అర్థమైందా? అర్థమైందా? ఏంటంటే 2 inches మైనస్ షేప్ గీయడానికి అన్ని హ్యాండ్స్ కి 2 inches అంటారా? హాఫ్ హ్యాండ్స్ కి 2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఎల్బోకి 2.5 చేసుకోవాలి. నెక్స్ట్ 3/4 కి 3 ఇంచెస్ చేసుకోవాలి. ఫుల్ హ్యాండ్ కి 3.5 చేసుకోవాలి. ఎందుకు మేడం? ఇక్కడ హాఫ్ హ్యాండ్ పెట్టినప్పుడు మనకు డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఈ వైపు ఉండదు, ఈ వైపు మనకు ఎక్కువగానే ప్లేస్ ఉండదు కాబట్టి 2 ఇంచెస్ వేసుకోవాలి. ఎల్బో వచ్చేసరికి మనకి ఇక్కడ ముట్టలాగా రాకూడదు కాబట్టి 2.5 ఇంచ్ ఇంకొంచెం ఇటేటం కట్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత 3 ఇంచులు ఎందుకు తీసుకోవాలంటే మనకి ఇలా తిరుగుతుంది. క్లాత్ ఏమైతుంది? తిరుగుతుంది. రా ఇక్కడ ఈ ప్లేస్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇలా ఇలా ఉన్నప్పుడు ఓకే, ఇలా అన్నప్పుడు ఇది మొత్తం రావాలి కదా, ఇది పైకి వెళ్ళొద్దు కదా, ఫోల్డింగ్ ఇలా రావాలి.
అంటే ఈ వైపు ఎక్కువగా ఉండాలి, ఈ వైపు తక్కువగా ఉండాలి, కట్ ఎక్కువ కావాలి. ఇక్కడ అవసరమా? ఈ వైపు అవసరమా? ఒకవేళ 3/4 కాకుండా 3/4 కాకుండా నువ్వు 3 ఇంచులు కట్ చేసావు అనుకోని ఇక్కడ ప్లేస్ ఉంటుందా? ఉండదు. చేయలేమన్నప్పుడు తెలుసుకుంటది. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఫుల్ హ్యాండ్ పెడుతున్నావో అప్పుడు నీకు ఈ వైపు తిరగడానికి కావాలి అంటే ఈ వైపు ఎక్కువగా ఉండాలి, ఈ వైపు తక్కువగా ఉండాలి అని అర్థం. ఫోల్డింగ్ అర్థమైందా? ఫుల్ గా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఫోల్డ్ ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి దీని వెనక్కి లాగొద్దు. ఎప్పుడైతే మీరు ఇక్కడ 3.5 ఇంచులు కాకుండా సన్నగా ఉండాలి, లావుగా ఉండాలి, లావుతో సంబంధం లేదు. ఎప్పుడైతే నువ్వు 3.5 పెట్టక 2 ఇంచులు పెట్టి కట్ చేస్తావో అప్పుడు నువ్వు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ పక్కన ఏమైతుంది? వెళ్ళిపోతుంది. ఇప్పుడు అమ్మాయి ఫోల్డ్ చేసినప్పుడు లాయి పట్టలేదా? ఖచ్చితంగా లాయి పడుతుంది. అదే నువ్వు ఖచ్చితంగా 3.5 ఇంచులు పెట్టినట్టయితే లాయి పట్టదు. అంటే ఈ వైపు ఎక్కువగా ఉంటుంది, ఈ వైపు తక్కువగా ఉంటుంది, ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కన్నా ఆ ఫ్రంట్ పార్ట్ ఎందుకు లోతీస్తాము? హ్యాండ్ మూవ్మెంటింగ్ ఉంటుంది కాబట్టి కదా, హ్యాండ్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఏం చేస్తాం మనము? ఫ్రంట్ పట్టులో అర్థమైందా? ఇది వేసుకుంటే దేని కాదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్ గా.